మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ జీరామ్జీగా మార్చేసింది సార్ మోదీ సర్కార్. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ ఉపాధి హామీ పథకంలో మోదీ సర్కార్ చేసిన మార్పుల వల్ల గ్రామీణ పేదల ఉపాధికి తీవ్ర నష్టం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. అదే సమయంలో గాంధీ పేరును మార్చేయడంపై, తొలగించేయడంపై విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు స్పందించలేదు, స్వాగతించను లేదు, అలాగని చెప్పి వ్యతిరేకించను లేదు. పేదల ఉపాధికి నష్టం జరుగుతూ ఉంటే జాతిపిత గాంధీ పేరు తొలగిస్తే తెలుగుదేశం పార్టీలో మౌనం ఎందుకు సార్? అసలు పేదల ఉపాధి గాంధీ పేరు నెక్స్ట్ ఫస్ట్ అది కాదు, ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి భారం. సింపుల్ ఫైనాన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్థిక పరిస్థితి జగన్ సృష్టించిన ఆర్థిక బీభత్సం చంద్రబాబు చెప్పేది నుంచి కష్టంగా కష్టపడి శ్రమించి 24 గంటలు కష్టపడి ఆ ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించే పని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంత కష్టపడి చంద్రబాబు నాయుడు చేస్తుంటే మోడీ సహకరించాలా లేకుండా నడ్డిన కొట్టాలా? సహకరించాలి. మరి ఇది ఎట్లా సహకారం అవుతుంది? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 100% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తాయి. ఇప్పుడు ఇందులో 60% మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం ఇవ్వాలి. అంటే ఎన్ని వేల కోట్లు, ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ నాకు లేదు కానీ మీరు గూగుల్లో వెతకండి. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం కింద లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారు 24-25లో. అందులో ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదా? ఇంత ఇక మిగతావన్నీ తర్వాత ఇప్పుడు గాంధీ పేరు పెట్టి గాంధీ పేరు తీసేసి రాముని పేరు పెట్టడం, బీజేపీతో కలిసి ఆమె గనక తెలుగుదేశం కూడా గాంధీ మహాత్ముని డిజైన్ చేసుకుంటే చేసుకొనియండి, నాకేమి అది ఇష్యూ కాదు. పోనీయండి, ఇది మీకు డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటే అవసరానికి తగినట్లుగా ఉపాధి చూపడ బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు అవసరానితో సంబంధం లేదు, నిధుల అందుబాటు ఎంత ఉంటే అంత ఉపాధి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో ఫండమెంటల్లీ దిస్ జీరామ్జీ బిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ఆర్ఈజీఏ. ఎన్ఆర్ఈజీఏ ఏమో అవసరానికి తగినట్టుగా, ఇప్పుడు ఉదాహరణకు మన ఈ ఆఫీస్, మనం ఉన్న ఆఫీస్లో 20 మంది ఉంటారు. 20 మందికి అవసరమైన టిఫిన్స్ తెప్పియడం, దీన్ని జాతీయ ఉపాధి హామీ చట్టంలో ఉన్న ప్రొవిజన్. ఇప్పుడు అలా కాదు, నేను 20 మంది ఉన్నారతో నాకు సంబంధం లేదు, నా దగ్గర ఉన్న 200 రూపాయలతో ఎంత టీ వస్తే, ఎన్ని ఇడ్లీలు వస్తే అన్ని తెప్పిస్తా. 10 మంది సరిపోతుందా, 5గురు సరిపోతుందా, 12 మంది సరిపోతుందా, నాకు సంబంధం లేదు. ఇది ఇప్పుడు కొత్తగా జీరామ్జీ చట్టం. సింపుల్, ఏది కరెక్టో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక 20 మంది గెస్టులు వచ్చారు, మీ హెచ్ఆర్ వాళ్ళని మీరు డబ్బులు అడుగుతారు. సార్ 20 మంది వచ్చారు సార్, నేను వాళ్ళకి టీ అండ్ టిఫిన్స్ అరేంజ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే మీ హెచ్ఆర్ వాళ్ళు ఏం చేయాలి? 20 మంది 20 టీలు, 20 ఇడ్లీ వడ టిఫిన్లకు మీకు డబ్బులు ఇవ్వాలి. ఒక ఇడ్లీ వడ కలిపితే 100 రూపాయలు, ఓ టీకి 30 రూపాయలు, అంటే 130 × 20 మీకు ఖర్చు కదా, అంటే 2600 మీకు ఇవ్వాలి, అంతే కదా. మీకు ఇప్పుడే అది జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం. అంటే అవసరానికి తగినట్టుగా పనులు సమకూర్చడం, పనులకు నిధులు ఇవ్వడం. ఇప్పుడు ఏంటంటే మీ హెచ్ఆర్ వాళ్ళు ఏమంటారంటే 2600 ఇవ్వను, 500 ఇస్తాను, నువ్వేమైనా వేసుకో. సరే 20 మంది ఉన్నారు, 500 ఎట్లా అనవసరం, నాకు 500 ఇస్తా. అప్పుడు నువ్వేం చేయాలి? 500 ఇచ్చారు కనుక 30 మందికి 20 మంది వచ్చిన 20 మంది టీ చెప్పినా 600 అవుతుంది. అప్పుడు మీ టీ స్టాల్ దగ్గర పోయి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోయావయ్యా, 20 టీలను 20/30 హైదరాబాద్ కానీ చాయ్ 2/3 అని చెప్పి పంపి అని చెప్పాలి. నో ఇడ్లీ నో వడ. ఇక్కడ మీకు ఉన్నది 500 కదా, ఏం చేస్తారు మరి? సో అలా మీరు చేసుకోవాలి. ఇప్పుడు అది ఆ చట్టంలో ఉన్న తేడా ఇప్పుడు వచ్చింది. మీకు చాలా సింపుల్గా చెప్పాను. జాతీయ ఉపాధి హామీ చట్టానికి ఇప్పుడు రామ్జీ చట్టానికి, అంటే రాముని పేరు పెట్టి గాంధీ పేరు తీసేసి ఆఖరికి స్కీమ్కు తూట్లు పడిచారు. సో దీన్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలి. ఓకే, అది కూడా ప్రశ్నించకండి, కనీసం రాష్ట్రాన్ని నష్టమైతే ప్రశ్నించాలి కదా, ఇదైతే మినిమం కదా. తర్వాత ఎక్స్పెండిచర్ సీలింగ్లు పెట్టారు, అంటే ప్రతి రాష్ట్రానికి
ఇంకా ఉపాధి హామీ కింద ఇంత ఖర్చు పెట్టాలంతే. ఇది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, సడన్గా ప్రకృతి వికటించి కరువు వస్తుంది, ఎవరికి సంబంధం లేదు కదా. కరువు వచ్చినప్పుడు ఉపాధి హామీ పనులు ఎక్కువ అవసరం ఉంటాయి. మరి ఉపాధి హామీ పనులు ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నా రాష్ట్రంలో కరువు వచ్చింది, మాది వ్యవసాయ ప్రదాయక రాష్ట్రం, మాకు ఉపాధి హామీ పనులు ఎక్కువ అవసరం ఉంటాయి అని ఎక్కువ నిధులు ఖర్చు చేశాడు అనుకోండి, కేంద్రం ఇవ్వదు. కేంద్రం ఇచ్చిన సీలింగ్ ప్రకారం ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఇది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద భారం కదా. అసలు ఫస్ట్ షేర్లోనే ప్రాబ్లం. ఇప్పుడు ఒక 5,000-10,000 కోట్ల ఉపాధి హామీ పనులు చేశారనుకుందాం. ఇదివరకు 10,000 కోట్లు కేంద్రం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వానికి భారం ఉండేది కాదు, కాస్త ఏదన్నా చిన్న చిన్న భారం ఉంటే ఉండేది. ఇప్పుడు 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల మీద ఇబ్బంది ఉంటుంది కనుక వీళ్ళు తక్కువ పెడతారు. తక్కువ పెడితే మ్యాచింగ్ గ్రాంట్ కేంద్రం తక్కువ ఇస్తుంది. సార్, సెంట్రల్ గ్రాంట్ అలొకేషన్ ఫర్ ఏపీ MGNREGA 2024 to 25 5,743 crores. 5,743 crores లో ఇప్పుడు 40% మీ లెక్కేయండి. ఎక్స్పెన్సెస్ అయితే 10,699 crores. అది ఇప్పుడు మీరు ఆ 5,740 తీసుకుందాం. No, sir. 5,740 అందులో మీకు ఆ 5,743 crores తీసుకుందాం. ఈ 5,743 crores లో మీకు ఇక ఇప్పుడు అంటే 6,000 కోట్లు అందుకుందాం ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్స్ ఈజీ. 6,000 కోట్ల పన్నులు అంటే కొంత పెరుగుతుంది, లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ పెరిగింది అనుకుంటే. ఇదివరకు 6,000 కోట్లు కేంద్రం ఇచ్చేది, ఇప్పుడు ఎంత ఇస్తుంది అంటే 60% ఇస్తుంది. 3,600 కోట్ల కేంద్రం ఇస్తుంది. 2,400 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టుకోవాలి. మరి రాష్ట్రం నష్టం కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అడిగాడు? ఇది మొదటి క్వశ్చన్ కదా. ఇక ఇంకో పాయింట్ చెప్తాను. ఇందులో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు హిమాలయన్ స్టేట్స్ వీటికి 90% కేంద్రం పెట్టుకుంటుంది. ఇవి ఏంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్? మీరు ఎక్కడో ఈ మాట విన్నట్టు అనిపిస్తుంది, ఎక్కడో విన్నానే అనిపించదా? దాన్నే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటారు. ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ రద్దు చేశారు, అసలు అది లేనే లేదు, మేము ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇవ్వగలము? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన తర్వాత అసలు ఆ కాన్సెప్టే లేదు కదా అన్నారు. అన్నప్పుడల్లా మాలాంటి వాళ్ళం 10 ఏళ్ళుగా ఏం చెప్తున్నాం, అయ్యా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదం వాడకపోయినా మీరు ఆ బెనిఫిట్స్ కొన్ని రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి కూడా అది ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఉన్న క్యారెక్టర్స్, దట్టమైన అటవీ ప్రాంతము, గిరిజన జనాభా ఎక్కువ ఉండడము, కొండ ప్రాంతము, ఆర్థిక వనరులు లేని అంశాలు, ఇవన్నీ కేటగిరీస్. అది లేకపోవచ్చు కానీ ఆర్థిక వనరులు అనే పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల, సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని మీరు విభజించారు. హైదరాబాద్ లాంటి ఒక పాడి ఆవును దూరం చేశారు. హైదరాబాద్ లాంటి గోల్డెన్ ఎగ్స్ పెట్టే బాతును మీరు ఇవ్వలే ఆ సీమాంధ్రకు. అందుకొరకు పార్లమెంట్లో మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా తీసేశారు. మరి ప్రత్యేక హోదా లేకపోయినా 90% ఎందుకు ఇస్తారు నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్? మీకు లేదు కదా, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కదా ఇవ్వద్దని. మరి ఎట్లా ఇస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు? ఈ ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎక్స్టెండ్ చేయరు? ఎందుకు పవన్ కళ్యాణ్ అడిగాడు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఇది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఉపాధి హామీ జరిగేదే గ్రామీణాభివృద్ధిలో భాగం. అంటే పవన్ కళ్యాణ్ మినిస్ట్రీ, అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పుట్టిన పవన్ కళ్యాణ్ అసలు దీనికి స్పందనే లేదు. చంద్రబాబు నాయుడు అడగరు. ఎందుకు అడగరు అంటే పోనీ 2014 ఇది ప్రత్యేక హోదా ఎందుకు అడగలేంటే ఏం చెప్పారు అప్పుడు? మన మద్దతు పైన మోడీ ప్రభుత్వం ఆధారపడి లేదు కనుక మేము ఏం చేయగలం అన్నారు. ఇదే పాయింట్ జగన్ కూడా చెప్పాడు, తర్వాత రిపీట్ చేశాడు. కానీ ఇప్పుడు అది కాదే. ఇప్పుడు బీజేపీకి 240 సీట్లే ఉన్నాయే, 543 మంది 543 మెంబర్స్ ఉన్న లోక్సభలో 272 మెంబర్స్ మద్దతు ఉంటేనే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. మరి బీజేపీకి ఉన్న 240 కదా. అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ లాంటి మిత్రపక్షాల పైన ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉంది. 2014 పరిస్థితి కాదు, 2019 పరిస్థితి కాదు. మీరు చెప్పినా మోడీ వినకపోతే ఏమీ చేయలేని దుస్థితి ఇప్పుడు కాదు. మీకు అవకాశం ఉంది కదా, మరి ఇప్పుడు ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంది కదా. అందుకొరకే కదా మీరు రాష్ట్రం కొరకు మంత్రి పదవులు కూడా పట్టించుకోలేదు కదా. మీరు ఏది అడిగారు చెప్పండి? కీలకమైన మిత్రపక్షం అడిగి కూడా
ఒక పెద్ద స్టేట్ గవర్నర్ పదవి అడగలేదు. ఏదో అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్ నాయకుడికి ఒక గోవా లాంటి ఒక చిన్న రాష్ట్రం కానీ రాష్ట్రానికి ఇచ్చారే. మంత్రి పదవులు అడగలేదు. ఒక రామ్మోహన్ నాయుడు తప్ప క్యాబినెట్ మంత్రి లేడు. ఇక మరి ఇంకేంటి అడిగారు మీరు? చిన్న మాకు కనీసం మీరు మొదలు ఈ జి రామ్జీ చట్ట సవరణే తెలుగుదేశం వ్యతిరేకించాలి. పోనీ వ్యతిరేకించలేదు. అట్లీస్ట్ ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్కు ఇస్తున్న 90% ప్రొవిజన్ అయినా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి కదా. ఎందుకంటే అది ప్రత్యేక హోదా ప్రామిస్ చేసిన రాష్ట్రం కదా. సాక్షాత్తు ఆ దేవదేవుని సాక్షిగా, తిరుమలేశుని సాక్షిగా, వెంకటేశ్వర స్వామి నివాసం ఉన్న ప్రాంతంలో ఆయన పాదాల ముందు నిలబడి ఇచ్చిన ప్రామిస్ కదా మోడీ. ఎందుకు చేయరు? ఇది ఎందుకు అడగరు? చంద్రబాబు ఎందుకు అడగరు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? మీరు పొత్తు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నానని ఎక్కడ చెప్పినట్టు విన్నానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే పొత్తులో ఉండి ఒక్క ప్రశ్న వేయలేరా అని? అయ్యా ఇది అన్యాయము, మా రాష్ట్రానికి నష్టము అని అడగలేరా? తెలుగుదేశం చరిత్ర ఏంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ కొరకు పోరాడిన రాష్ట్ర పార్టీ కదా. అసలు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు పుట్టిన పార్టీ కదా. ఎన్టీ రామారావు నాయకత్వంలో అలనాటి కేంద్రీకృత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ సింహాసనం ముందు మొక్కరిల్లం తెలుగు జాతి అంటూ హుంకరించిన నందమూరి తారక రామారావు పార్టీ కదా ఇది. ఎక్కడ పోయింది అది? ఆ పార్టీ కదా. సో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ చక్రవర్తుల సింహాసనాల ముందు పదోక్రాంతం చేస్తుంటే తెలుగు పౌరుషం అంగీకరిస్తుందా అని ఎన్టీ రామారావు ఎలక్షన్ క్యాంపెయిన్ ఒక యంగ్ జర్నలిస్ట్గా కవర్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట నాకు ఇప్పటికీ గుర్తు. ఆ స్వరం ఎక్కడ పోయిందండి? ఇదంతా ఎందుకు మాట్లాడతలేరు అసలు? ఇది ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏదో స్టీల్ ప్లాంట్లు అవన్నీ కూడా నేను అడుగుతలేను. ఏకంగా మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి ఎంతకాలం అండి మీరు అది ఆంధ్రప్రదేశ్లో పోనీ బీజేపీ చాలా బలమైన పార్టీ. ఇప్పుడు నితీష్ కుమార్ అంటే అడగలేని నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలంటే బీజేపీ మద్దతు కంపల్సరీ. సో ఆయన కేంద్రంలో మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రంలో బీజేపీ ఆయనకు మద్దతు ఇవ్వదు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవటానికి ఆయన చేయాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కాపాడడానికి బీజేపీ అవసరం లేదు. అదొక అందులో నేను ఎందుకు చంద్రబాబు నాయుడుని మీరు అనొచ్చు, చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు టార్గెట్ కారణం ఇది. నితీష్ కుమార్ చేతులు లేదు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలంటే బీజేపీ సపోర్ట్ కావాలి. కానీ ఇదేమో రివర్స్, చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావాలి మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండాలంటే. కానీ మోడీ సపోర్ట్ అవసరం లేదు చంద్రబాబు నాయుడుకు. 135 మంది ఎమ్మెల్యేలు సంతగా ఉన్నారు టీడీపీకి. 88 ఉంటే సరిపోతారు. 88 ఉండాల్సింది 130 ఉన్నారు. 50% ఎక్కువ ఉన్నారు. బీజేపీ అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు ఉనికి లేదు. దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు రాజీ పడుతున్నారు అనేది నా ప్రశ్న. దీనికి ఆన్సర్ లేదు, ఇప్పటికీ ఆన్సర్ లేదు. మరి వాటి ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది పార్టీలు చెప్పాలి.